తల ఈజ్ బ్యాక్. ధోని గ్రౌండ్ లో బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ ఆడితే చాలా మా దృష్టిలో సిఎస్కే విన్ అయినట్టే. హాయ్ హలో సలాం నమస్తే వనకం, నేను మీ సపోర్టర్ సాయి. ఓకే, సిఎస్కే 21 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్ మీద ఓడిపోయింది ఒప్పుకుంటా. కానీ వైజాగ్ దృష్టిలో మాత్రం సిఎస్కే విన్ అయిందిరా. ఎందుకంటే ఎంత అదృష్టం చేసుకుందా వైజాగ్. ఎంఎస్ ధోని బ్యాటింగ్ చూసాం, చాలా రోజుల తర్వాత ఎంఎస్ ధోని బ్యాటింగ్ చూసాము. సో అందుకనే సిఎస్కే విన్ అయిపోయినట్టే మా దృష్టిలో. వైజాగ్ దృష్టిలో మాత్రం సిఎస్కే విన్. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చూడాలని చెప్పి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే, సో కరెక్ట్ టైంకి ఎంఎస్ ధోని బ్యాటింగ్ వైజాగ్లో చూడడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. బ్యాటింగ్ దిగగానే 4 బౌండరీలో కొట్టాడు. అసలు ఎంఎస్ ధోని బ్యాటింగ్ ఎక్కడ కూడా తగ్గలేదు. అసలు చాలా రోజుల నుంచి రావట్లేదు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ బ్యాటింగ్లో దిగిన తర్వాత అసలు ఎక్కడ కూడా ప్రాక్టీస్ లేదని లేకుండా బౌండరీలు కొట్టాడు. 3 4లు 3 6లు కొడితే బౌండరీ ఒక్కొక్క బౌలర్కి అప్పుడు దాకా ఎంతో హ్యాపీగా ఉన్న బౌలర్లు మొత్తం ఒక్కొక్కరికి వణుకొచ్చి వైడ్ వేయడం మొదలుపెట్టారు. అప్పటిదాకా బౌలింగ్ వేస్తూ చాలా హ్యాపీగా ఉన్న బౌలర్ ప్రతి ఒక్కరు కూడా గజ గజ వణికిపోయి వైడ్ వేయడం స్టార్ట్ చేశారు. సో ఎందుకంటే తల ఈజ్ బ్యాక్ అనమాట. తల పవర్ అలాంటిది. సో ఎంఎస్ ధోనికి బౌలింగ్ వేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తారంట. సో అందుట్లో డాట్ చేయడం అనేది ఇంకా ఎక్కువ భావిస్తారు. అందుకనే భయం వేసి కొంచెం వైడ్ లైన్ వేయడం జరిగింది. సో అయినా సరే తల వదలడు, ధోని వదలడు. సో సింగిల్ హ్యాండ్తో కొట్టిన 6 బౌండరీ అయితే వేరే లెవెల్, నిజంగా చుక్కలు కనిపిస్తాయి అనమాట. అసలు ఎంఎస్ ధోని వచ్చినప్పుడు ఆ గ్రౌండ్లో అల్లరి చూడాలి, ఫ్యాన్స్ ఒక్కొక్కరు అరుపులు చూడాలి. నిజంగా చెప్పాలంటే డై హ్యాడ్ ఫ్యాన్స్ ధోనికి. నిజంగా నేను చూస్తుంటే కూడా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. ఎలాగైనా విన్ అవ్వాలి, కొంచెం ముందు దిగుంటే బాగుండు ధోని అని చాలా 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 ఫీల్ అయ్యాను నేను. కొంచెం ముందు దిగుంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేది. ధోని కనుక ముందు దిగుంటే ఖచ్చితంగా గెలిచేది. సో అప్పటికి రెహానా ట్రై చేశాడు, బట్ హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. సో జడేజా అయితే ప్రతిసారి బౌండరీ ట్రై చేశాడు, బట్ ఫీల్డింగ్ చాలా టఫ్ అనిపించింది. సో దానివల్ల ప్రతి బౌండరీ మిస్ అయింది. జడేజా కొట్టింది చాలా వరకు, జడేజా కూడా ట్రై చేశాడు. ఇంక ఎంఎస్ ధోని వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఫస్ట్ మనం చూసేది ఏంటంటే సిఎస్కే విన్ అవ్వకపోయినా పర్వాలా ధోని ఆట చూడాలని చెప్పి ప్రతి ఒక్క ఆడియన్స్ వెయిటింగ్ అనమాట. ధోని ఆట చూడాలి, మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఎలా ఆడతాడు ధోని. అసలు కొడితే 6లు 4లు తప్ప బౌండరీలు మాకు ఇంకేం వద్దు, సింగిల్స్ వద్దు, స్ట్రైక్ మొత్తం ధోని ఉండాలని చెప్పి ప్రతి ఒక్క ఆడియన్స్. కరెక్ట్గా చెప్పాలంటే రన్నింగ్ కామెంటరీ చెప్పేవాళ్ళు కూడా ధోని కొట్టిన షాట్స్కి ఎంతలా అరిచారంటే ఇంకా లెవెల్ పెంచారనమాట. సో అంత బాగా, నిజంగా చెప్పాలంటే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ధోని ఆట గురించి అనమాట. ఎందుకంటే నాకు అంత బాగా అనిపించింది ఎంఎస్ ధోని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. రియల్లీ మిస్ యూ. నెక్స్ట్ నుంచి ఆడతారో తెలియదు, ఫైనల్. సో అందుకనే ఫస్ట్ సెంచరీ సాధించింది కూడా వైజాగ్ గ్రౌండ్లోనే. సో ఎట్లా ఆడతాడని చెప్పి చాలా నాకు తెలిసి, ఎందుకంటే ఇష్టమైన గ్రౌండ్ అయి ఉండొచ్చు. సో అందువల్ల ఇంకా కనుక బాల్స్ కొంచెం ముందు దిగుంటే ఖచ్చితంగా సిఎస్కే విన్ అయ్యేది. 21 పరుగులకి ఓడిపోయిందని మీ దృష్టిలో, బట్ వైజాగ్ దృష్టిలో సిఎస్కే ఈజ్ విన్. సిఎస్కే విన్ అయినట్టే. ఎందుకంటే ధోని బ్యాటింగ్ చూసాం, చాలా అదృష్టం అనిపించింది. వైజాగ్ గ్రౌండ్ మొత్తం కూడా అసలు బీభత్సమైన అలా చేశాడు. తలా ఈజ్ బ్యాక్. సో ఓకే, ఇంకొకటి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ వరకు వస్తే మనం చూస్తే రిషబ్ పంత్ చాలా బాగా ఆడారు, 2 హాఫ్ సెంచరీ చేశారు. సో రిషబ్ పంత్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఫీల్డింగ్ ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్ పెట్టాడు. సో అట్లానే బౌలింగ్ కూడా కరెక్ట్ టైంకి ఎవరిని దింపాలో అలా దింపారు. సో ఖలీల్, నెక్స్ట్ మనకి ఇషాంత్, సో చాలా అంటే చాలా బాగా చేశారు. నెక్స్ట్ ముఖేష్ మంచి వికెట్లు తీసి బౌలింగ్ కరెక్ట్ టైంకి కరెక్ట్గా వేశారు. ఫస్ట్ 3 ఓవర్లోనే మ్యాచ్ కొంచెం భయం వేసింది. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఒక 50 దాకా వెళ్ళింది. రెహానా చాలా అంటే చాలా బాగా ట్రై చేశాడు. సో బట్ అవుట్ అయ్యారు. అక్కడ కొంచెం బాధ వేసింది. నెక్స్ట్ జడేజా కూడా బౌండరీలు ఎప్పటికప్పుడు బౌండరీలు ట్రై చేస్తూనే ఉన్నాడు, బట్ కరెక్ట్ కొట్టే బౌండరీ కరెక్ట్గా ప్లేస్మెంట్ ఫీల్డర్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అనిపించింది. బాబా, కానీ ధోని వచ్చిన తర్వాత కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండదని అనిపించింది. ఖచ్చితంగా విన్ అయిపోయింది సిఎస్కే, అన్నిట్లో నో డౌట్. సో రిషబ్ పంత్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే కరెక్ట్ బౌలింగ్ సెట్ చేశాడు. సో అట్లనే కరెక్ట్ ఫీల్డింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ సెట్ చేశాడు. సూపర్ అంటే సూపర్ అనమాట. రిషబ్ సూపర్ ఫీల్డింగ్ సెట్ చేశాడు, బౌలింగ్ కూడా కరెక్ట్ టైంకి ఇచ్చాడు. అప్పటికి ధోనికి వైల్డ్ వేస్తుంటే కూడా వద్దు కంగారు పడద్దని చెప్పి గైడెన్స్ ఇవ్వడం. సో కెప్టెన్గా చాలా మంచిగా సక్సెస్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా సిఎస్కే
ఓడిపోయింది మీ దృష్టిలో, బట్ వైజాగ్ వాళ్ళ దృష్టిలో మాత్రం సిఎస్కే విన్. సో ఫైనల్గా సిఎస్కే మీ దృష్టిలో ఓడిపోవచ్చు, బట్ వైజాగ్ దృష్టిలో మాత్రం సిఎస్కే ఈజ్ ద విన్. నెక్స్ట్ అలాగే ఎంఎస్ ధోనిని మనం చాలా మిస్ అవుతున్నాం నెక్స్ట్ మ్యాచ్లో మరి ఉంటాడో ఉండడం. సో ఇది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఐపీఎల్లో ఎంఎస్ ధోని బ్యాటింగ్ రావడం. రియల్లీ సూపర్ సూపర్ సూపర్. అలా ఈజ్ బ్యాక్. థ్యాంక్ యూ.